రఘు ఏ ఊరికో పోయి సాయంత్రాన ఇంటికి వచ్చాను. లల్లి రఘు రాగానే ఇలా అబద్ధం చెప్పసాగాను. ఏమండి శాంతి వచ్చిందండి? ఇలా అబద్ధం చెప్పసాగాను శాంతి వచ్చిన సంగతి తప్ప. ఏమండి మీ చెల్లె శాంతి వచ్చిందండి అంటూ లల్లి అనగానే రఘు మురిసిపోతూ ఎలాలేని సంతోషంతో ఎంతో ఆతృతతో చూడసాగాను రఘు శాంతిని. లల్లి మళ్ళా ఇలా అన్నది. వచ్చి నాతో బాగా గొడవ చేసి డబ్బు అని బంగారం తీసుకుపోయిందండి శాంతి. నేను ఏమైనా తీసుకుపో, కానీ మీ అన్నయ్య రఘు వచ్చే వరకు ఉండు తల్లి అంటూ ఎంత బ్రతిమాలినా అయినా నన్ను తోసుకొని నేనే సంపాదించాను, నేనే తీసుకుపోతాను అన్న వస్తే నన్ను వద్దంటాడా? చెప్పుకో అన్నయ్యకు అంటూ వెళ్ళిపోయిందండి శాంతి. అని అన్ని అబద్ధాలాడే అన్ని అబద్ధాలే చెప్పెను లల్లి. తన పెనిమిటికి రఘుకు తప్పుడు ఎంతో బాధపడి నా చెల్లి ఎంత డబ్బు ఎంత ధనం తీసుకుపోయినా ఏమి బాధ లేదు, కానీ నాకు నా ఇంటికి వచ్చి నన్ను కలవకుండా పోయిందంటే నాకు బాగా బాధగా అనిపిస్తుంది. నిజమే, నా చెల్లె శాంతి వచ్చిపోయిందా? దుఃఖిస్తాడు రఘు. నిజమే, వచ్చి నిన్ను దూషించి పోయిందండి శాంతి అని అంది లల్లి. రఘు విచారం చేసి ఇలా అంటాడు. నా చెల్లికి ఎంత బాధ వచ్చిందో, ఎంత వేగిరముండెనో నేనుండకపోతే. పోనీలే, నా చెల్లి శాంతియే కదా తీసుకుపోయింది అని మళ్ళీ నా చెల్లి నా ఇంటికి వచ్చు వరకు నేను చెల్లి శాంతి ఇంటికి పోను అనేను రఘు. అలా అని 4-5 ఏళ్ళు చెల్లి శాంతి ఇంటికి పోనే లేదు రఘు. శాంతి కూడా తన అన్నయ్య ఇంటికి రాలేదు. శాంతికి ఒక బిడ్డ కూడా జన్మించాను. 2-3 ఏళ్ళ వాడాయను, కానీ శాంతి తన అన్న ఇంటికి రాలేదు. ఒకరోజు శాంతి, అప్పుడంటే నేను ఒంటరిగా పోయాను, ఇప్పుడు నాతో బిడ్డ ఉంటుంది. బిడ్డను చూసి నా వదిన లల్లి చాలా సంతోషిస్తుంది, అన్న కూడా చాలా సంతోషిస్తాడు అనుకొని శాంతి మురిసిపోతూ మైమరిసిపోయింది. ఎలాగైనా నా అన్నయ్యను చూడకుండా లేనంటూ బయలుదేరిపోతుంది శాంతి. మళ్ళా తన అన్నయ్య ఇంటికి పోయింది శాంతి. కానీ రఘు ఇంట్లో లేడు. శాంతిని చూసిన లల్లి, ఆ రోజు ఒక్కదానివి వస్తే చాలలేదా నా తిట్లు? మళ్ళొక పిల్లని పట్టుకొస్తున్నావా? రా శాంతి, ఇప్పుడు కూడా మీ అన్న ఇంట్లో లేడు, అప్పటిలాగే ఇప్పుడే వెళ్ళిపో, లేకపోతే నాకు వచ్చే బూతులు ఈ దునియాలో ఎవ్వరికి రావు కావచ్చు, అన్ని బూతులతో తిట్టుతా అంటూ లల్లి తిట్టుతుంది శాంతిని. అవును, నాకు తెలియక అడుగుతా, నీ అన్నను చూడకపోతే
నీదెంత అరుగుతుంది, అంత ప్రేమ ఒలకించుచుంటివి. ఇన్ని రోజులు చూడకపోతే బాగానే ఉన్నావు కదా అంటూ లల్లి బాగా తిట్టింది. ఆ రోజు తీరే మంచి మాటతో ఇంటికి పోతే సరే, లేకుంటే చుట్టాల కాడ బంధువుల కాడ నా జోలి చెప్పితివో నేను నా తల్లిగారింటికి నీ అన్నయ్యని వదిలిపెట్టి వెళ్ళిపోతా అంటూ లల్లి బెదిరించి మరి పంపింది లల్లి శాంతిని. అక్కడి నుండి ఏడుస్తూ తన అన్న రఘును కలవకుండానే ఇంటికి వచ్చింది శాంతి. నా బ్రతుకు అనాథలా అయిపోయే అంటూ శాంతి జీవిస్తుంది. లల్లి మరలా కొంచెం డబ్బు కొంచెం ధనం దాచి మళ్ళీ తండ్రిని పిలిచి ఆ డబ్బు ధనం తండ్రికి ఇచ్చి జాగ్రత్తగా ఎవరికి తెలియకుండా ఖర్చు పెట్టు నాన్న గారు అంటూ చెప్పి పంపుతుంది లల్లి.